ఈ 3 బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, 3 ఒకేలాగా ఉన్నాయి కదా, బట్ ఇందులో డిఫరెన్స్ ఏమైనా ఉందా? అవును, ఇది 9 క్యారెట్ గోల్డ్. ఒకప్పుడు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్గా చూస్ చేసేవారు, బట్ ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ప్రకారం దీనికి కూడా హాల్ మార్క్ అనేది మ్యాండేటరీ చేశారు. ఇంతకుముందు చూసుకుంటే మనకి హాల్ మార్క్ అనేది 14 క్యారెట్ అండ్ అబోవ్కి ఉండేది మ్యాండేటరీగా, బట్ ఇప్పుడు 9 క్యారెట్ గోల్డ్ కూడా ఇది మ్యాండేటరీ చేశారు. మనకి 9 క్యారెట్ గోల్డ్ అంటే దీని ప్యూరిటీ అరౌండ్ 37.5% అనమాట. అసలు ఇది ఎందుకు మ్యాండేటరీ చేశారో చూసుకుంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మెయిన్ రీజన్ చూసుకుంటే మనకి జూన్లో గోల్డ్ సేల్స్ ఆల్మోస్ట్ 60% డ్రాప్ అయింది. ఎందుకంటే మనకి 10 గ్రామ్ 24 క్యారెట్ గోల్డ్ రేట్ చూసుకుంటే అరౌండ్ 1 lakh క్రాస్ అయింది కదా. దాని తర్వాత చూసుకుంటే మనకి డిమాండ్ కూడా చాలా వరకు పడిపోయింది, ఎందుకంటే మనకి ప్రైజెస్ లాస్ట్ 6 monthsలో 27% పెరిగాయి. అండ్ చాలా మంది యంగ్స్టర్స్ మనకి 9 క్యారెట్ గోల్డే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇది ప్రిఫరబుల్లీ చీపెస్ట్ ఉంటుంది. అలాగే 24 క్యారెట్తో కంపేర్ చేస్తే దీని ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా పెరిగాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి జూలై 19th చూసుకుంటే 24 క్యారెట్తో కంపేర్ చేస్తే ఈ 9 క్యారెట్ గోల్డ్ ఆల్మోస్ట్ 62% చీపర్. సో ఈ హాల్ మార్క్ లాంచ్ చేసిన తర్వాత ఈ 9 క్యారెట్ గోల్డ్ కూడా డిమాండ్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే అన్ని కంపెనీస్ ఇది కూడా సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే హాల్ మార్క్ ఉంది కదా. సో ఈ అప్డేట్ అనేది మనకి బయర్స్ అలాగే గోల్డ్ జ్యువెలర్స్ అమ్ముతుంటారు కదా, అందరికీ గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకేం చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో గోల్డ్ బాగా కొంటుంటారు కదా, వాళ్ళనైతే ట్యాగ్ చేయండి, అలాగే వీడియోని అయితే వాళ్ళతో షేర్ చేసేయండి.